గైస్ ఇది అఫీషియల్ గా ఫస్ట్ వ్లాగ్, ఫస్ట్ క్లిప్పింగ్ నా ఫోన్ లో, కొత్త ఫోన్ లో. అజిత్ వచ్చినాడండి. అజిత్ వచ్చి 2 రోజులు అయింది, ఇంటికి మాత్రం ఇంకా నిన్ననే వచ్చినాడు. సో ఈ రోజు మనం అనంతపూర్ కి బయలుదేరుతున్నాము. ఫ్లవర్స్ అన్ని వచ్చేసినాయి, పూజకు కావాల్సినవి. అంటే సంక్రాంతి ఉంది కదా, ఫెస్టివల్ కోసం ఫ్లవర్స్ ఇక్కడ నుండే తీసుకెళ్తున్నాము. హాయ్ దర్శన్ ఇంత మంచిగా డ్రెస్ వేసుకుంటే, నేను నైట్ డ్రెస్ మన ఇంటికి మనం పోయేదానికి ఇంకా అంత హెవీగా వేసుకోవాలనిపించలేదు అనమాట. అండ్ ఎందుకు పొట్ట కూడా నొప్పిస్తుంది దర్శన్, నాకు గ్యాస్ ఏదో ఫామ్ అయినట్టు. నైట్ తినలేదనమాట 2 days నుండి. నైట్ అస్సలు తినడానికి కావట్లేదు, లేదంటే చాలా లేట్ తింటున్నాం. ఇంప్రాపర్ ఫుడ్ స్కెడ్యూల్ ఉంది. ఐ థింక్ అన్ని పెట్టుకున్నామని అనుకుంటున్నా. వావ్, మెయిన్ది మర్చిపోయినాను, కెమెరా. ఇది ఒకటి పెట్టేసుకుంటే ఇక గుట్టుగో. ఇంట్లో నుంచి సగం అంతా లగేజ్ వెళ్ళిపోతా ఉన్నట్టుంది నాకైతే. డాలీ వెళ్ళిపోతుంది ఒకేసారి. డాలీ బ్యాగ్స్ మొత్తం ఖాళీగా ఉంటుంది ఇంకా కదా మన ఇద్దరమే. ఇంకా నెక్స్ట్ మంత్ నుండి నేను ఒకటే ఉండాల్సి వస్తుంది. పోదాం ఇప్పుడు. హాయ్, బాగున్నారా అందరూ? సంక్రాంతి శుభాకాంక్షలు. అప్పుడు చెప్పేసివా అంటే మళ్ళీ నేను అంతేలేండి. ఈ రోజు పిండి వంటలు ప్రిపరేషన్స్ జరుగుతుంది ఇంట్లో. చేస్తాము. నిన్న అత్తరసాలు చేసాము, అది సూట్ లేదు. అంటే ఎవరు లేరు కదా, అందుకు ఈ రోజు కజ్జికాయలు చేసింది మా అక్క. చెక్కిలాలు ఆల్రెడీ నిన్ననే మార్నింగ్ చేసేసింది. ఇక్కడ ఉన్నాయండి. అత్తరాసాలు ఒక దగ్గర పెట్టింది, చెక్కిలాలు ఒక దగ్గర. పిండి వంటల ప్రిపరేషన్స్ అన్ని బాగానే జరుగుతాయి. అండ్ దర్శన్ కి చాలా ఇష్టం అన్నమాట కజ్జికాయలు. సో కజ్జికాయలు కూడా చేస్తాం. హాయ్ మమ్మీ. హాయ్, బాగున్నారా అందరూ? ఇప్పుడు లాస్ట్ లో శుభాకాంక్షలు. కర్జికాయలు చాలా చాలా ఇష్టం. ఆల్రెడీ పిండి అంతా రెడీగా పెట్టుకున్నారు. ఏమేమి మమ్మీ వేసినావు పిండిలోకి? చక్కెర అంతే, చాలా. ఇది ఓలి రవ్వ అంట, బొంబాయి రవ్వ అంటారే. బొంబాయి రవ్వ, ఓలి రవ్వ అంట అండి. సో ప్రెస్ చేసుకునేది అంతే. అట్లా ప్రెస్సర్ ఒకటి ఉండాలి. స్టీల్ గానీ ఉంటది, కానీ స్టీల్ దాంట్లో ఇదే బాగా. ఆ ప్రెస్సర్ అయితే ఎన్నేళ్ల నుండి వాడుతుందో అసలు. పింక్ కలర్ ది నేను ఎన్నేళ్ల నుంచి చూస్తాను, కొత్త తీసుకుంటున్నా. వీళ్ళు డైట్ అంటున్నారు, కానీ మా బావ చెయ్యొద్దంటే మా అక్క మొత్తం వదిలి పెట్టేసింది. ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. చేయొద్దని నన్ను. ఇంకా సంక్రాంతి కన్నా చేయకుంటే ఇంకెప్పుడు తింటారు. ఆడ చేసుకొని తింటారు కదా పాపము. ఈ బాబుకు సూట్లు బిజీ. ఇంకా వీటికి వచ్చినప్పుడన్నా 2 నాలుగు తినిపోండమ్మా అని చెప్పినాను. డైట్ అయితే ఇట్లా అక్కడికి ఇక్కడికి తిరిగే దాంట్లోనే ఇంకా ఎలా పోతుంది. మళ్ళీ 15 రోజులు ఏడు ఉంటాను, 15 రోజులు ఆడుంటాను. మామే ఫిక్స్ అయిపోయింది. 15 days ఇక్కడ ఉంటాను, 15 days అక్కడ ఉంటాను ఆల్రెడీ. అందరూ అంతే. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉంటే 15 రోజులు. బేసిక్ గా దర్శన్ రాజస్థాన్ కి వెళ్తున్నాడు అనమాట. దర్శన్ డాడీ ఇద్దరు వర్క్ మీద. సో దర్శన్ ఆల్మోస్ట్ మంత్ లో 15 days అక్కడే ఉండాల్సి ఉంటుంది రాజస్థాన్ లోనే. సో మమ్మీ ఏమంటావుందంటే, నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తావు, ఇంకా ఒకవేళ వర్క్ ఏమన్నా ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు కదా, 15 days ఇక్కడ ఉండి 15 days అక్కడ ఉండు అంటాము. అది ఇంకా మేము కన్ఫ్యూజన్ లో ఉన్నాం. నేను చేసి పెడతా అంటే నువ్వు వీడియోలు తీసుకుంటాను. అందుకు సో మా అమ్మ నాకు రెస్ట్ చేస్తారనమాట. బాగా డైట్ చేయొచ్చు. టైమింగ్ నిద్రపోతాది అన్ని ఉంటాయి కదా, అందుకే. సో నేను బాగా కేర్ తీసుకోవచ్చు అని చెప్పేసి మా మమ్మీ అనమాట. అది ఆ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం. అందుకే ఇంకా చెప్పలేదు యాక్చువల్ గా ప్లాన్ ఏంది అని చెప్పేసి. మేము ఇంకా థింకింగ్ లో ఉన్నాం కాబట్టి ఎట్లా చేయాలని. దర్శన్ డాడీ వెళ్ళేదైతే కన్ఫర్మ్ అనమాట. సో నేనేం చేయాలా అనేది నాకు తెలియడం లేదు. 15 days అక్కడ ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఇంకా అంతే. సంక్రాంతి స్పెషల్ ఏం చేశారు మన ఇంట్లో? అయితే పిండి వంటలు ఇక్కడ జోరుగానే సాగుతున్నాయి.
హాయ్ గాయ్స్, హ్యాపీ మకర సంక్రాంతి ఎవ్రీవన్. మార్నింగ్ 7 o'clock అయింది టైం. దర్శన్ కూడా ఆల్రెడీ లేచాడు. నేను నా బ్లౌజ్ కోసం వెయిట్ చేస్తున్నానండి. బ్లౌజ్ ఇంకా రెడీ అయింది ఆల్మోస్ట్, నిన్న రెడీ అవ్వలేదన్నమాట. ఆంటీ పాపం నాకు లాస్ట్ మినిట్ లో చేసి ఇచ్చారు. బాలు అన్న వెళ్ళాడు తీసుకురావడానికి. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేద్దాము అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మమ్మీ ఈ షాంపూ గురించి చెప్తారు. నాకు మంచి పని చేసినావు, ఈ షాంపూ ఇచ్చిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అయింది. సో ప్రస్తుతానికి నువ్వు కూడా ఇదే వాడుకో అన్నారు అనమాట. సో దిస్ ఇస్ ద వన్ బీ బ్లెండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. ఇది మమ్మీ కోటే కాదు, పిన్నికి ఇచ్చినాను, అజిత్ కూడా ఇచ్చాను అనమాట. హెయిర్ ఫాల్ ఎవరికైతే ఎక్కువ అయితే ఉంటుందో వాళ్ళకి నేను 100% రికమెండ్ చేస్తాను. చాలా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు నేను కూడా త్వరగా ఫ్రెష్ అప్ అయిపోతాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా పూజ చేయాలి. సో నా సారీ బ్లౌజ్ ఒకటే ప్రాపర్గా ఫిట్ అయితే చాలు. అసలే లాస్ట్ మినిట్ కదా, సో ఇంకా లాస్ట్ మినిట్లో ఫిట్టింగ్ సరిపోకపోతే అదొక హెడేక్ అయిపోతుంది. సో యా, లెట్స్ గో. ఈ షాంపూ అయితే మనకు అఫోర్డబుల్ రేంజ్లోనే వస్తుంది అనమాట. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది, దాంతోపాటు హెయిర్ మంచిగా నరిష్డ్గా ఉంచుతుంది. అండ్ మనకి హెయిర్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. అండ్ హెయిర్ ఫాల్ రెడ్యూస్ అంటే ఎంత రెడ్యూస్ అవుతుంది ఏంటి అంటే మీరు కంటిన్యూస్గా యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నాకు తెలిసిన ప్రకారం అయితే 93% ఆఫ్ ద హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ షైన్ ఆల్సో. సో షైన్ని కూడా మంచిగా ప్రొడ్యూస్ చేస్తుంది, బికాజ్ ఇందులో మనకు పీ ప్రోటీన్ అనేది ఉందన్నమాట. సో దానివల్ల హెయిర్కి కావాల్సిన ఎసెన్షియల్ ప్రోటీన్ అండ్ మినరల్ అనేది ఆటోమేటిక్గా హెయిర్కి అందుతుంది. నేను వెంటనే ఇంకా కండిషనర్ కూడా అప్లై చేస్తున్నాను. కండిషనర్ ఏంటంటే హెయిర్ని చాలా మంచి సాఫ్ట్గా ఉంచడానికి, అలాగే ఫ్రిజ్ ఏమన్నా ఉన్నా టేన్ డౌన్ చేసి హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ రెండిట్లో మనకు షైన్ టానిక్ అనేది ఉంటుంది అనమాట. దానివల్ల మనకు ఒక స్పెక్టాక్యులర్ షైన్ అనేది వస్తుంది హెయిర్కి. అండ్ మనకి ప్రోడక్ట్స్ అయితే కంప్లీట్లీ SLS అండ్ పారాబెన్ ఫ్రీ. అండ్ యాజ్ ఎ లాస్ట్ స్టెప్ నేను ఈ హెయిర్ టానిక్ యూజ్ చేస్తున్నాను అనమాట, బీ బ్లెండ్ స్కాల్ప్ హెయిర్ టానిక్. సో ఇది మనకు మంచి షైన్ ఇవ్వడంతో పాటు హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది. ఓన్లీ మనం రూట్స్కి మాత్రమే అప్లై చేయాలి. సో నేను నా కూపన్ కోడ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అది యూజ్ చేస్తే మీకు బీ బ్లెండ్ వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. ప్రోడక్ట్స్ అన్నీ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ బీ బ్లెండ్లో నాకు నచ్చింది ఏంటంటే మనం వాళ్ళు ఆర్డర్ పర్చేస్ చేసిన ప్రతిసారి వాళ్ళు బీ బ్లెండ్ షైన్ అకాడమీ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తున్నారనమాట. మోర్ దాన్ 8,000+ ఉమెన్కి వాళ్ళకు జాబ్ ప్రొవైడ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో దట్స్ ఎ బిగ్ ప్లస్ అని చెప్పచ్చు. డెఫినెట్లీ చెక్అవుట్ ద రేంజ్. ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఈరోజు కొంచెం తొందరగానే లేచినాను. ఏమి ఇల్లంతా ఖాళీ ఖాళీగా ఉందని చూస్తాను. డాడీ లేడు. డాడీ ఉన్నాడు. ఎక్కడున్నాడు? బెడ్రూమ్లో. ఎంత సైలెంట్గా ఉందో. ఇంకెవరు ఉన్నారు అల్లరి చేసేవాళ్ళు. ఏం చేస్తాను? పంచామృతము, పంచామృతం తీపన్నం చేసినాను దర్శనకి ఇష్టమని. ఓ, ఫస్ట్ కేసరి అనుకోండి కదా, మళ్ళీ ఇదన్నా అయితే తింటాడేమో అని. అదే వెరైటీస్ ఎక్కువ చేయొద్దు మమ్మీ, తినే వాళ్ళు ఎవరు. తీపన్నము, శనగబెల్ల పాయసము, పులిహార, చిత్రాన్నము, అన్ని చేసేసినావు. ఈ ఉర్లగడ్డ తాలింపు, వంకాయ కూర చేసినది ఉంది. ఇంకా పప్పు చూడాల. ఇంకేం చేయొద్దు, చాలా. పప్పు ఎందుకు, ఇంకా అన్ని చేసిన తర్వాత చిత్రాన్నం లెక్కి అలంకరణ కూడా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అలంకరణ అయిపోయింది. ఇంకా ఈ పంచామృతం ముందే చేస్తే బాగుండదు అనమాట. అవును, ఫ్రెష్ గానే చేసుకుంటాం. అందుకే ఇప్పుడు చేసుకున్నాంలే అని. అవునవును. ఇంకా అన్ని పెట్టేసి ఇంకా చీర కట్టుకొని పూజ చేయాల. పంచామృతంలోకి పాలు ఎక్కువ వేసుకోండి, పెరుగు కొంచెం తగ్గించేసి. పెరుగు అంతే, ఊరికే మనం వేయాలంటే వేయాలంతే. అవునవును, ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంది. తేనె ఎక్కువ వేసుకోండి. చక్కెర తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మేము వీళ్ళు తక్కువ. యాక్చువల్గా కొంతమంది తేనెన్నా వేసుకుంటారు, లేదంటే చక్కెర అన్నా వేసుకుంటారు. రెండు వేస్తాం, టేస్ట్. అండ్ అదే మమ్మీ పులిహోర గుజ్జు రెడీ చేసి పెట్టినావా? పులిహోర ఆల్రెడీ ఏదో చేసేసిన అన్ని ఆడ ఇక్కడ పెట్టిన అన్ని రెడీ అయిపోయినాయండి. ఇవి వడియాలు, ఇది ఆలు, ఇది చిత్రాన్నం. ఇంకా పూజ ఒకటే చేసేసి ప్రసాదం నైవేద్యం పెట్టేస్తే అయిపోతుంది. నా చీర కోసం వెయిటింగ్ నేను యాక్చువల్గా. బాలుని పంపించినానులే. అదే నా బ్లౌజ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందంట. సో వస్తే నేను ఫ్రెష్ అప్ అయిపోతా. దర్శన్ కూడా ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. లేచినాడా? లేచినాడు. ఏ రోజు తొందరగా లేచినారు? నిన్నటి నుండి తొందరగా లేస్తున్నాడు దర్శన్. ఇంకా బజ్జీలు తింటామంటే మళ్ళీ 10కి బజ్జీలు వేసిద్దాంలేని. బజ్జీలు, మిరకాయ బజ్జీలు. అమ్మో, ఒకటే చాలా రోజులే కదా. ఈవినింగ్ అట్లా చేసుకుందాంలే కావాలంటే. ఎన్నని చేస్తావు?
ఎంతసేపు ఇంక పని ఏం లేదు, అయిపోయింది అంతా. వైట్ రైస్ ఒకటే చేయాల. అంటే మన తినే కన్నా మనకి వీళ్ళంతా ఉన్నారు కదా, కరెక్ట్, హౌస్ హెల్ప్ వాళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం కూడా చేస్తాం. ఇంకా కర్జికాయలు ఉండే, అత్రసాలు, చెక్లాలు అవన్నీ ఎన్ని తింటారో ఏమో తెలియదు. పిండి వంటలు అన్ని చేసేసింది ఒకేసారి, ఎన్ని వెరైటీలు చేస్తే ఎన్ని తింటాం. అంటే ఈ రోజు అంటే ప్రసాదాలకి ఇంకా పెట్టే వాళ్ళకిలే, మనం తినుకున్నా కానీ డాడీ కానీ అదే అన్నాడు, ఏంటి అన్ని అట్లా చేస్తున్నావే, ఎవరు తినేవాళ్ళు ఎవరు లేదు. డాడీ డైట్, అజిత్ డైట్, దర్శన్ డైట్, కానీ ఈ రోజు ఏం డైట్ ఉండదు, దాంట్లో తినేయండి అని చెప్పిన. అట్లే సగం డైట్ అంతా పోతుంది. ఇంకేం చేస్తాం, ఇటుకు వచ్చినప్పుడు ఇంత కష్టపడి చేస్తే తినాల్సి వస్తుంది. ఇంకా పండగ రోజు ఖచ్చితంగా తినాలి కదా. సరేలే, ఓ పూట అన్న ఫుల్గా. ఓకే, తింటాం. నాకు ఏది తిన్నా తినకపోయినా నాకు పంచామృతం చాలా ఇష్టం అండి, అది తింటా పక్క. పంచామృతము ఆయమ్మ కోసమే నేను పంచామృతం వచ్చిందంటే ఇంక పంచామృతం అదే పనిగైనా చేస్తా. అవును, ఓకే. అరటి పండ్లు తెస్తా. ఎన్ని నైవేద్యాలు చేసినా నా పర్సనల్ ఫేవరెట్ అయితే పంచామృతం. దట్టు మమ్మీ చేసేది నాకు చాలా చాలా ఇష్టం అండి. సో బనానాస్ చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు, లేదంటే చేత్తోనే జస్ట్ ఇట్లా అనేస్తే బెటర్, ఇంకా నీట్గా దాంట్లో కలిసిపోతాయి అనమాట. ఇంకా పొమగ్రనేట్, యాపిల్ అవన్నీ యాడ్ చేసుకుంటారు, కానీ నాకు ప్లెయిన్ బనానాతో ఇష్టం అని చెప్పేసి మమ్మీ అవేమి వేయరనమాట. స్వీట్ పొంగల్ ఇట్లా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసిండేటివి ఇంకా బౌల్స్లో పెట్టేసి దేవుడి దగ్గర పెట్టడానికి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ లోపల నా బ్లౌజ్ కూడా వచ్చేసింది, థ్యాంక్ఫుల్లీ చాలా మంచిగా ఫిట్ అయిందనమాట. మళ్ళీ దానికి సపరేట్ ఆల్టరేషన్స్ ఏం చేయించే అవసరం లేదు, కొద్దిసేపట్లో చూపిస్తాను నాది శారీ అంతా కూడా మీకు. జస్ట్ అక్కడ ఏం చెప్పలేదు దాని గురించి అని చెప్పేసి ఇక్కడ చెప్పా అండి. ఈ వీడియోలో ఇంట్రో అండ్ అవుట్రో ఇవ్వడానికి కూడా స్పెసిఫిక్గా టైం లేకుండే ఆ రోజు, అందుకే ఈ వీడియోకి ఇంట్రో అండ్ అవుట్రో లేదు. దర్శన్ ఈజ్ ఎ లేజీ ఫెలో. లేయి, ఇంతసేపు అయినా లేయవు అసలు. ఫస్ట్ లేచి నేను, తర్వాత నేను లేపిండేది నేను. హలో, నేనే ఫస్ట్ లేచిన, నేను కిందికి పోయేసి వచ్చిన తెలుసా. హ్యాపీ సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మకర సంక్రాంతి శుభాకాంక్షలు గైస్. నా శారీ, నా బ్లౌజ్ వచ్చేసింది. ఈ బ్లౌజ్ కోసం ఆంటీ చాలా కష్టపడినారండి, ఓకేనా. నాకేమో ఈ హ్యాండ్స్ కావాలని చెప్పేసి ఆ హ్యాండ్స్కి అంత మెటీరియల్ లేదు, కానీ ఆంటీ ఎట్లా చేసి మొత్తానికి సెట్ చేసినారు. వేసుకొని చూడాలి ఎలా ఉంటుందో ఏమో. ఇది మైసూర్ సిల్క్ శారీ వేసుకుంటున్నాను, మమ్మీ తీసుకొచ్చింది. ఇట్లా సాఫ్ట్ శారీసే తీసుకురమ్మన్నాను, బికాజ్ ఎక్కువ స్టిఫ్గా ఉంటే నాకు చాలాసేపు వేసుకోవడానికి నచ్చదు. అండ్ ఇది అమ్మ మొన్న తెచ్చుకున్నారు కదా డైమండ్ది, ప్రస్తుతానికి నేను వేసుకుంటున్నాను. అమ్మ ఈరోజు నేను ఎట్లా వేసుకోవడం లేదు, నువ్వైనా వేసుకో అన్నారు. సో ఇది తన బర్త్డేకి తీసుకుంది, నేనే వేసేసుకున్నా. దొబ్బేసినానే ఈ రోజుకి ఒకటి. ఏం ఇప్పుడు మా మమ్మీ నేనే దొబ్బేస్తా, ఏమైతుంది, ఏం కాలే. నువ్వు ముందు లే, స్నానానికి లే, గెటప్ గెటప్, యూ లేజీ ఫెలో. నేను లేజీ, yes of course, గెటప్ 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 లేస్తలే. నీకోసం నీ అత్త ఏమేమి చేసినాడు తెలుసా? పంచామృతం, పులిహోర, లెమన్ రైస్, స్వీట్ పొంగల్, ఇంకోటి ఏదో మిస్ అవుతానే. ఇది నీకు తెలుసా? పాయసం, కీర్ అంటారు చూడు, అది చేసినారు. అన్ని వెరైటీస్, అన్ని తినాలంట ఈరోజు. ఖచ్చితంగా తినాల్సిందే, అన్ని చేసిన దానికన్నా తినాలి. ఒక రోజు ఏం కాలే, వదిలేసాయి. లేదు ఈరోజు బాగా గట్టిగా తినాల్సిందే, అంతే. ఓకే, ఫస్ట్ లే, రెడీ అయిదాం, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటోతో నేను స్టోరీ పెట్టినప్పుడు చాలామంది నెక్లెస్ డీటెయిల్స్ అడిగారు. ఐ థింక్ మీరు మమ్మీ బర్త్డే అప్పుడు వ్లాగ్ మిస్ అయినట్టున్నారు. ఇది అమ్మ తీసుకునేదన్నమాట, డైమండ్ది రితీలో. ఇయర్ రింగ్స్ అండ్ ఇది నెక్లెస్ కలిపి 4,12,000 అట్లా ఎంతో పడినట్టు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదనమాట ప్రైస్. సో స్క్రీన్ షాట్ తీసి మీరు కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ రెఫరెన్స్.
గైస్ ఐ కాంట్ డూ ఏ వెరీ బెటర్ హెయిర్ స్టైల్. దీనికంటే బెటర్ హెయిర్ స్టైల్, దీనికంటే బెటర్ శారీ డ్రేపింగ్ చేసుకోవడం నా వల్ల కాదు. అండ్ దీంట్లోకి ఇయర్ రింగ్స్ పెట్టుకుందామా వద్దా అని ఆలోచిస్తాను. మా అమ్మ ఇచ్చింది అంతా సెట్ వేసుకుందా అని చెప్పి, కానీ మీకు నా బద్ధకం గురించి తెలిసిందే కదా, మళ్ళీ ఇయర్ రింగ్స్ తీసి మళ్ళీ వేసుకోవాలంటే. మీరు ముందు నుండి చూస్తారా, నేను పెళ్ళి అయినాక చూస్తున్నా. ఎస్, హలో, ఎక్స్క్యూజ్ మీ. దర్శన్ షర్ట్ చూడండి ఎంత బాగుందో. బై ద వే నేనే సెలెక్ట్ చేసిన, అందుకే అంత బాగుంది. ఎల్పిది. అవును, ఎల్పిలో ఏమో ఎల్పిలో చాలా మంచి కలెక్షన్ వచ్చింది సంక్రాంతికి. అండ్ దర్శన్ నేను అలవాటు చేసినప్పటి నుండి ఎల్పి కాకుండా వేరేది ఏమీ వేసుకోవడం లేదండి. అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. అన్నీ వేసుకోమంటే వద్దొద్దు అక్కడికే పోదామంటాడు. అక్కడ చూసా ఒకసారి కలెక్షన్ ఉంటుంది, ఇంకొకసారి కలెక్షన్ ఉండదు. ఏం చేస్తాం చెప్పండి. కానీ చాలా బాగుంది. ఎల్పిలో ఇంకొకటి ఏమంటే డ్రెస్సెస్ ఫిట్టెడ్ ఉంటాయి. అంటే వేరే వాన్ హుసైన్ కూడా చూసినాను నేను, దాంట్లో ఒకటో రెండో ఉన్నాయి అంతే. దానికంటే వాన్ హుసైన్ మెటీరియల్ అంతేం బాగుండదు ఎల్పితో కంపేర్ చేస్తే అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే వాష్ చేసేది నేనే కాబట్టి నాకు తెలుసు అండి. ఓకేనా. అండ్ ఒక రూల్ పెట్టాలండి మనకు, హస్బెండ్స్ వైఫ్స్ ని డ్రెస్సింగ్ లో డామినేట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఇంత కష్టపడి రెడీ అయ్యి వాళ్ళ ఊరికే ప్యాంటు షర్ట్ వేసేసుకొని ఇట్లా అనేసి ముఖానికి ఏమన్నా అట్లా పూసేసుకుంటే ఇట్లా అనేసి ఏం లేదు, ఇట్లా అనేక అక్కడ అట్లా డామినేట్ చేయకూడదు. ఓకేనా. బై ద వే ఇదండి సారీ, చాలా కంఫర్టబుల్గా ఉంది. దీన్ని ఫస్ట్ ప్లీట్స్ పెడదాం అనుకున్నాను కానీ ఇట్లనే బాగుంది అనిపించింది. అంటే ఈ బార్డర్ అంతా మంచిగా కనిపిస్తూ ఉంది, అందుకే ఐ లవ్ దిస్ సారీ గైస్. ఇట్లా సాఫ్ట్గా ఉంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంతసేపు కావాలన్నా పెట్టేసుకుంటాను. ఓకే, ఇప్పుడు కిందికి వెళ్ళి కొంచెం దండం పెట్టేసుకున్నాం. దర్శన్ నేను ఇద్దరం వెళ్తాము. అండ్ దర్శన్ రెడీ అయ్యే లోపల ఇయర్ రింగ్స్ కూడా చేంజ్. పౌడర్ వేయి అంటాడండి. ఇది కెమెరా ఆఫ్ అయినాక జరగకపోతే అడగండి, బిఫోర్ ఆఫ్టర్ క్లిప్పింగ్లు పెడితే కావాలంటే. అంతేలే, నువ్వు మాత్రం బాగా రెడీ అవుతావు, నాకైతే పౌడర్ వేయవు అంటాడు. పిల్లోడికి పౌడర్ వేస్తాను అట్లా వేయాలా. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ ఒకటి. ఎందుకు పౌడర్ అంటే నేను ఇది ఆయిల్ కాదు, ఇది ఏమంటారు దాన్ని, సన్ స్క్రీన్ వేసుకుంటా కదా, సన్ స్క్రీన్ వేసుకుంటాను. అది నల్ల కనపడదాన్ని. నల్లగానా? ఐ మీన్ లైక్ జిడ్డుగా. ఓకే, అదే ఆయిలీనెస్ పోవాలని కొంచెం పౌడర్ ట్యాప్ చేస్తుంది. ఎస్, సంక్రాంతి రోజు నా బద్ధకాన్ని పక్కన పెట్టి జ్యువెలరీ విషయంలో ఒకటే అండి నేను చెప్తా ఉండేది, మిగతా అన్ని విషయాల్లో కాదు. ఐఎమ్ యాక్టివ్. జ్యువెలరీ విషయంలో ఒకటే, నాకు కొంచెం జ్యువెలరీ వేసుకోవాలన్నా ఇయర్ రింగ్స్ మర్రలు తీసి పెట్టి అవి కింద పడిపోతే ఏరుకుండే ఓపిక ఉండదు, అందుకే కొంచెం బద్దకిస్తాం. కానీ ఈరోజు వేసుకుంటాను. బద్దకిస్ట్ వైఫ్ ఎవరైనా వింటే నేను అన్ని పనుల్లో బద్ధకం అనుకుంటారు, ఎందుకు అట్లా చేస్తావు? అంతేలే, ఈ హస్బెండ్స్ కి ఎంత చేసినా వేస్ట్ అండి, చెప్తాను కదా. అవునవునులే అండి, అందుకే తక్కువ చేయాల. ఏంది ఏదైనా నీకోసం ఎక్కువ చేయకూడదు. యు షుడ్ నాట్ షో సో మెనీ ఎఫర్ట్స్. యు షుడ్ నాట్ పుట్ సో మెనీ ఎఫర్ట్స్. అవునా? అవును. చూడు, ఇది కూడా బద్ధకంలోనే చెప్తాను. అవును, ఇరిటేషన్ తో. ఇట్లా బద్ధకం అంటారా దాన్ని? ఇరిటేషన్ అంటారు. సంక్రాంతి రోజు వైఫ్ కి కోపం తెప్పిస్తే చాలా పెద్ద పాపం తెలుసా? అయ్యో, కోపం ఏది చూపి రాదు, ఇంకంతే వచ్చేది. మరి కోపం తెప్పియొద్దు తెప్పియద్దు అని ముందే హెచ్చరిస్తానని నేను నీకు. మాడిపోతావు, మస్ అయిపోతావు. ఇది సినిమాలో వాడితే, సినిమాలో వాడినది నేను ఇప్పుడు అదే సినిమాలో ఇంకా వాడితే బాగుంటుంది. అంటే నేను వాడితే బాగాలేదంటేనా? ఓ మై గాడ్, బ్యాంగిల్స్ మర్చిపోయినా. మర్చిపో ఇక్కడే ఉన్నాయి. నాకు ఇక్కడ వీడియోలో చూసుకుంటా అంటే గుర్తొచ్చింది, బ్యాంగిల్స్ వేసుకోవాలా. ఆడుంది అన్ని పెట్టుకున్నానండి. రూమ్ ఇప్పుడు ప్రస్తుతానికి మెస్సీగా ఉంది, కానీ తర్వాత సర్దేసే కిందికి వెళ్తాం. సర్లే, మేము కూడా రెడీ అవ్వాలా. ఇంకా హెయిర్ అవ్వండి రెడీ. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? చూడు ఎంత క్యూట్గా ఉందో. ఓకే గాయ్స్, బాయ్. సీ యూ, బాయ్.
గుడ్ ఈవినింగ్ గైస్. ఫెస్టివల్ రోజు ఈవినింగ్ మిర్చి బజ్జీ వేస్తుంది. మిరపకాయలని అట్లా కట్ చేసుకొని 15 minutes సాల్ట్ వాటర్లో పెట్టుకోమని చెప్పింది. ఎప్పుడైనా నేను చేసుకునేలాగైతే యూజ్ అవుతుంది కదా. మధ్యలో కట్ చేసుకొని సాల్ట్ రాళ్ళు నేను వేసుకోవచ్చులే, మీ ఇష్టము. రాళ్ళు పేసి నానబెట్టాల. రాళ్ళు పేసి 15 minutes 20 నిమిషాల లోపల. అజిత్ వచ్చిందంటే బజ్జీలు ఎక్స్పర్ట్ అనమాట. అజిత్ చేసే దాంట్లో కదా, దాని మీద ఏందో మళ్ళీ మసాలా యాడ్ చేసుకుంటాడు. అంటే కొత్తిమీర, కరివేపాకు, ఇది ఆనియన్ అన్ని చిన్న కట్ చేసి ఇట్లా లెమన్ వేసుకొని ఏందో చేస్తాడు అజిత్. కట్ చేసి పెడతాడు మసాలా. ఇది బేసన్ అవన్నీ. దీంట్లోకి జీలకర్ర పొడి యాడ్ చేస్తే చాలా బాగుంటుందంట టేస్ట్. జీలకర్ర పొడి అయిపోయింటే ఇప్పుడు మిక్సీకి వేస్తా ఉంది. జీలకర్ర తెచ్చినాను, పొడి వేసే టైం లేక అది ఆయిల్ కాలిపోతుందేమో. ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసేస్తే మీరు మళ్ళీ ఎక్కువ హీట్ అయిపోతుంది. హీట్ కాకూడదు. ఈవినింగ్ స్పెషల్ బజ్జీలు విత్ టీ. టీ అయిపోయింది ఆల్రెడీ తాగేది. టీ తాగేసినాం. దర్శన్కి టీ బన్. ఈరోజు ఇంకా బజ్జీలు తినాలి. ఇప్పుడు బజ్జీలు తినేసి ఇంకా నైట్కి ఏం తినరు. ఇంకా నైట్కి ఏం తినే పొద్దున్న నుంచి బజ్జీలు అంటే మేము వద్దంటే అమ్మ పొద్దునుండి బజ్జీలు 2 తిందాం చేస్తా అంటే ఒకరే తినే కాదు. నేను కానీ చాలా నాకు బజ్జీలు అంటే ఇష్టం అనమాట. అందరూ తింటే తలా 2 చేయొచ్చని నేను చేయలే ఈ మధ్య. రేటింగ్లు అంటారు అట్లా. అందుకే ఇప్పుడు అందరు వచ్చినప్పుడు అయితే బాగా సేల్ అయిపోతాయి చేస్తా అని చెప్పి ఇప్పుడు చేస్తుంది. ఓకే నుంచి అన్ని ఖాళీ అయిపోయినాయి. బాగానే ఉన్నాయి, అన్ని తినేసిన. అవునవును. మిర్చి బజ్జీ నా పర్సనల్ ఫేవరెట్. దట్టు మమ్మీ చేసేది నాకు చాలా ఇష్టము. అండ్ ఈ రెసిపీది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఆబ్వియస్లీ మిర్చి బజ్జీ చేయడం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ దీంట్లో కొన్ని ట్రిక్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా అవుతుంది బజ్జీ. సో డెఫినెట్లీ వెయిట్ ఫర్ దట్. అండ్ దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఉన్నప్పుడే కొన్ని డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షూట్ చేద్దాము అనుకుంటున్నాను. యా, let's see, and we will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye bye.